హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు హైదరాబాదీ సాల్ మిక్చర్. ఈ రోజు సరికొత్త వంటకంతో మీ ముందుకు వచ్చింది మీ హైదరాబాదీ సాల్ మిక్చర్. ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి గడ్డల్ని బెల్లం గడ్డలని, గై గడ్డలని అంటూ ఉంటారండి. ఇంగ్లీష్ లో అయితే ఎయిర్ పొటాటోస్ అండ్ ఏరియల్ పొటాటో అని కూడా అంటారు. జనరల్ గా దుంపలన్నీ భూమిలోనే పండుతూ ఉంటాయి కదండి, కానీ ఈ దుంపలు మాత్రం సొరకాయలు, బీరకాయలు ఎలాగైతే, చిక్కుడుకాయలు ఎలాగైతే తీగలకు కాస్తాయో అలాగే కాస్తాయి అనమాట. అంటే గాలిలో కాలుస్తాయి కాబట్టి దీన్ని గాలి దుంపలని, ఎయిర్ పొటాటోస్ అని అంటారు. జనరల్ గా షుగర్ ఉన్న వాళ్ళు దుంపకూరలు తినకూడదు అని అంటారు కదండి, కానీ ఈ దుంపలు మాత్రం షుగర్ ఉన్న వాళ్ళు శుభ్రంగా తినొచ్చు. అంతేకాకుండా ఈ షుగర్ని కంట్రోల్లో పెట్టుకోవచ్చు. బీపీ పేషెంట్లు కూడా ఇవి తినటం వల్ల బీపీని కూడా కంట్రోల్లో పెట్టుకోవచ్చు. ఇంకా పాలిచ్చే తల్లులకు, అంటే బ్రెస్ట్ ఫీడింగ్ ఇచ్చేటువంటి మదర్స్కి ఈ దుంప అనేది చాలా మేలు చేస్తుంది. ఐరన్ లోపంతో ఉన్న వాళ్ళకు కూడా చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది ఈ దుంప. ఇలా ఎన్నో పోషక విలువలు ఉన్నటువంటి ఈ గైగడ్డను ఎలా వంటకు వినియోగించుకోవాలి, ఏమేం పదార్థాలు చేసుకోవచ్చు అనే విషయాలతో పాటుగా ఈరోజు గైగడ్డ పులుసు కూర తయారీ విధానాన్ని ఈరోజు వీడియోలో మీకు చూపిస్తానండి. ఈ గాలి దుంపల్ని శుభ్రంగా కడిగేసేసి కుక్కర్లో కొన్ని నీళ్లు అలాగే సాల్ట్ వేసేసి మూత పెట్టేసి 7-8 విజిల్లు వచ్చేంత వరకు మనం ఉడికించుకోవాల్సి ఉంటుందండి. అంటే ఈక్వల్గా మటన్ ఉడికించుకున్నంతసేపు అనమాట. అంటే తొందరగా ఉడకవు అంత ఈజీగా, అందుకోసమనే అలా ఉడికించుకొని ఆ తర్వాత పొట్టు కూడా అంత ఈజీగా ఏం రాదండి, గట్టిగానే తీయాల్సి ఉంటుంది, బిల్లల్లాగా వస్తుంది. అలా ఒలుచుకున్న తర్వాత ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఆ తర్వాత ఒక గిన్నెలో కొంచెం ఆయిల్ వేసేసి అందులో ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కొంచెం ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కరివేపాకు అలా వేసేసి అంతా కలిపేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకొని కొంచెం పసుపు, కొంచెం కొత్తిమీర కూడా వేసి కలిపి అప్పుడు కట్ చేసి పక్కన పెట్టుకున్నటువంటి ఈ గైగడ్డ ముక్కలను కూడా వేసి కలిపేసుకొని మూత పెట్టుకోవాలి. ఆ తర్వాత అందులోకి సరిపడా ఉప్పుని, అంటే మనం ఉడికేటప్పుడు కూడా కొంచెం ఉప్పు వేసాం కదా, అది గుర్తు పెట్టుకొని సరిపడా ఉప్పుని, కొంచెం మెంతి పొడి, కొంచెం జీలకర్ర, గరం మసాలా కూడా వేసేసి మొత్తం కలిపేసి మూత పెట్టేసుకోవాలి. ఈ లోపు నానబెట్టుకున్నటువంటి చింతపండు గుజ్జునంతా తీసేసి ఉడుకుతున్నటువంటి కూరలో వేసి మొత్తం కలిపేసుకోవాలి. ఇంకా కొన్ని వాటర్ను కూడా యాడ్ చేసుకోవాలి, ముక్క మళ్ళీ ఉడకాలి కాబట్టి. అలాగే కొంచెం కారం కూడా వేసుకోవాలి, పచ్చిమిర్చి వేసాం కాబట్టి సరి చూసుకొని వేసుకోవాలి రుచికి తగినట్టు. ఇప్పుడు మూత పెట్టేసేసి ఉడికొచ్చేంత వరకు హై ఫ్లేమ్లో, ఆ తర్వాత మీడియం ఫ్లేమ్లో ఉడికించేసుకోవాలి. తర్వాత ధనియాల పొడి, కొత్తిమీర కూడా వేసేసుకొని కాసేపు ఉడికించినట్లయితే మనకు ఎన్నో పోషక విలువలు ఉన్నటువంటి నవంబర్ డిసెంబర్లో సీజనల్ వెజిటబుల్గా దొరికేటువంటి ఈ గైగడ్డ రెసిపీని మీరు ట్రై చేయండి. ఇలా పులుసులా కాకుండా ఎగురులాగా పెట్టుకోవచ్చు, అలాగే ఫ్రై లాగా కూడా చేసేసుకోవచ్చు అండి. 2 రకాలుగా కూడా వండుకోవచ్చు. చాలా టేస్టీగానే ఉంటుంది, చాలా బాగుంటుంది. ఈ రోజు కంటే పులుసు పెడితే రేపటి రోజు చాలా బాగుంటుంది, అచ్చం చేపల కూరలాగే ఉంటుంది అనమాట. మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మరో మంచి యూస్ఫుల్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాం. అంతవరకు అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. సర్వేజన సుఖినో భవంతు. స్వస్తి.